మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా పెద్ది. ఈ సినిమా పట్ల భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే మైసూర్, హైదరాబాద్, మారేడుమిల్లి వంటి లొకేషన్లలో 2-3 షెడ్యూళ్ల షూటింగ్ పూర్తయింది. విడుదలైన గ్లిమ్స్, పోస్టర్లతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. రామ్ చరణ్ మాస్ అవతారం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా కథ క్రికెట్ మరియు కుస్తీ వంటి భారతీయ క్రీడల నేపథ్యంలో సాగేలా ఉండబోతుందట. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంత క్రీడా సంస్కృతిని సినిమాలో హైలైట్ చేయనున్నారట. ఈ క్రమంలో ఉత్తరాంధ్రకు చెందిన ప్రతిభావంతుల కోసం ప్రత్యేకంగా స్టార్ హంట్ నిర్వహించి కొత్త నటులకు అవకాశం కల్పించడం విశేషం. ఈ సినిమా ద్వారా చాలా మంది స్థానిక నటులు తెరపై కనిపించనున్నారు. ఇక పెద్ద సినిమాకు సంబంధించి క్లైమాక్స్ ను ఉత్తరాంధ్ర ప్రాంతాల్లోనే చిత్రీకరించాలన్నది బుచ్చిబాబు టార్గెట్. వాస్తవికతను కాపాడేందుకు సెటిల్ కాకుండా రియల్ లొకేషన్లలో షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరిగే అవకాశం ఉంది. ఉప్పెన తరహాలో బుచ్చిబాబు ఈ సినిమాలో కూడా అదే నేచురల్ టచ్ ఇవ్వబోతున్నారని సమాచారం. ఇప్పటికే విడుదలైన మాస్ గ్లిమ్స్ సినిమాపై హైప్ పెంచగా మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించడంతో మ్యూజిక్ పట్ల కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ నెలకొంది. మార్చి చివరిలో ఈ సినిమా విడుదల కానుంది. రామ్ చరణ్ ఈసారి మాత్రం మాస్ ఆడియన్స్ ను ఫుల్ గా మెప్పించాలనే లక్ష్యంతో ఉన్నాడు. 2-3 వారాల పాటు షూటింగ్ కి విరామం ఇవ్వనున్నారు. ఈ గ్యాప్ సమయంలో చిత్ర బృందం స్పెషల్ మాస్ సాంగ్ కోసం ఏర్పాట్లు చేస్తుంది. రంగస్థలంలో జిగేలు రాణి తరహాలో ఓ ఊర మాస్ ఐటెం సాంగ్ ను రూపొందించేందుకు దర్శకుడు బుచ్చిబాబు ప్లాన్ చేస్తున్నారని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇంతకు ముందు ఈ పాట కోసం కాజల్ అగర్వాల్ ను సంప్రదించారని వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కాజల్ కి సెట్ కాదని భావించిన బుచ్చిబాబు ఫ్రెష్ ఫేస్ కోసం పుష్పలో కిస్ కిస్ కిసిట్ పాటతో సంచలనం రేపిన శ్రీలీల వైపు మొగ్గు చూపారని తాజా సమాచారం. శ్రీలీల డేట్ల సమస్య ఉండడంతో ఆమెను పూర్తిగా ఫైనల్ చేయలేదన్నప్పటికీ ప్రాథమికంగా ఆమెను అనుకుంటున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆమె మాస్ జాతర చిత్రంతో పాటు బాలీవుడ్ లో కార్తిక్ ఆర్యన్ సరసన డెబ్యూ మూవీ చేస్తుండడంతో డేట్లు కాస్త కష్టంగా మారింది. కాకపోతే చరణ్ కోసం శ్రీలీల డేట్స్ ను అడ్జస్ట్ చేస్తా అన్నట్లు చెప్పినట్లు వినికిడి. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ షాట్ సినిమా మీద అంచనాలు పెంచేస్తుంది. సరిగ్గా ఐపీఎల్ సీజన్ లో వదిలిన క్రికెట్ షాట్ అనేక సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. పృథ్వీ సినిమాస్ బ్యానర్ మీద సతీష్ కిలారుతో పాటు ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ సహనిర్మాణం చేస్తుంది. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.